అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు. కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, నాకు తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా అని మనవి చేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తా, ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు అంటే ఇలా సమావేశాల ద్వారా అంత తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. మీకు ఒకటి గుర్తు చేస్తా రాష్ట్ర ప్రజానీకానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం 7/7/24 గత సంవత్సరం ఇదే మాసంలో 7వ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు. గుర్తుందో లేదో మీకు, రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. దానిలో ఏం చెప్పారంటే, విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు, అక్కడి నుంచి కొంతమంది మంత్రులు, పెద్ద ఆర్భాటం, టీవీలన్నీ మోగిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు. చివరికి ఏమొచ్చిందయ్యా సమావేశం అంటే ఏమి రాలా. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, ఇవాళ 17/7/25 7/7/24 మీరు సమావేశమయ్యారంటే 6వ తారీఖు సమావేశమయ్యారు. సొరకాయలు కోసినట్టు కోసేశారు. ఒక ఉపసంఘం వేసేస్తామన్నారు, ఇద్దరు సమస్యలు పరిష్కారం చేసేస్తామన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా 2-3 ప్రశ్నలు అడిగారు. అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు వాటా కావాలన్నారు, సీ కోస్ట్లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు మూసుకొచ్చేశారు. ఇంతవరకు సుయ్యి లేదు, సయ్యి లేదు. ఇది అంతే. బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం, ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తాం అన్నారు. ఏమీ లేదు, సుయ్యి లేదు, సయ్యి లేదు. ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం, వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆచరణ ఏదని అడుగుతా ఉన్నా. ఆచరణలో మీరు చేస్తున్నది ఏంటి? నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశానా లేదు. ఇందాకే హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి హామీ అండి? నాకు అర్థం కాలేదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా? అదేమంటే తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటావు మాట్లాడితే. మా తాతను లేతులు దాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేను ఒక్కటే ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా, మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. అసలు పోలవరం నుంచి బనకచర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు, ఆయన ప్రాజెక్టులోనే చెప్పాడు. 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్లేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఎక్కడికి తీసుకొచ్చారంటే 41.15 మీటర్లకు పరిమితం చేశారు. 41.15 మీటర్లకు పరిమితం చేశారు. అక్కడ నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి R&Rకి. అవి ఇవ్వమని ఎగ్గొట్టేశారు. ఇవాళ లేదు, కేవలం 41.15కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు.
కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది. ఇవాళ నీకు 42 లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం 41.15కే పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని 42 లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి. నాకు అర్థం కాలేదు. దీని గురించి మీరు పట్టించుకోరు, పోలవరం గురించి పట్టించుకోరు. కాకపోతే పోలవరం గురించి కాంచి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు. ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఇవాళ నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నా. పోలవరం ప్రాజెక్టు గురించి మా రామానాయుడు గారు రామానాయుడు గారు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఈనాడులో కూడా రాశారు ఈ మధ్యన. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు 20 అడుగు పూర్తి చేసేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వెళ్లి విజిట్ చేసి 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పాడు.